భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయడంతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆమె నివాసంగా మారిపోయింది. ఎక్కడో ఒడిశాలో మారుమూల గ్రామంలో 4 గదుల ఇంటిలో జీవించిన ఆమె ఏకంగా 340 గదుల రాచరికపు హంగులతో నిర్మించబడిన ఆవాసంలో గడిపేస్తున్నారు. అయితే అంత పెద్ద భవనంలో తాను నివసించడానికి ఒక చిన్నపాటి గెస్ట్ రూమ్ మాత్రమే ఎంచుకున్నారు. అయితే ఇలా మన నేతలు జీవించాలని కోరుకోవడం చాలా కాలంగా సంప్రదాయంగా వస్తోంది. అది మన భారతీయుల నిరాడంబరతను సూచిస్తూ ఉంటుంది. ముర్ము రాష్ట్రపతి భవన్ లో ప్రవేశించడంతో అందరి దృష్టి రాష్ట్రపతి భవన్ పై పడింది. దాని గురించిన విశేషాలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. మరి దాని గురించి ప్రపంచంలోని మరికొన్ని దేశాధ్యక్షుల ప్యాలెస్ల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. మనలో చాలా మందికి ఇంకా రాష్ట్రపతి భవన్ గురించి చాలా వివరాలు తెలియవు. మన రాష్ట్రపతి భవన్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంటుంది. దీనినే ప్రెసిడెంట్ హౌస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ భవనం ప్రపంచంలో 2వ అతి పెద్దదిగా చెబుతూ ఉంటారు. ఢిల్లీలో రాజధానిగా ఎంచుకున్నప్పుడు బ్రిటిష్ వారు బ్రిటిష్ వైస్రాయ్ నివాసాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పనిని పూర్తి చేయడానికి ఇద్దరు ప్రముఖ ఆర్కిటెక్టులు సర్ ఎడ్విన్ లూటియన్స్ మరియు హెబర్డ్ బేకర్లకు అప్పగించారు. రాష్ట్రపతి భవన్ నిర్మాణం 1912లో ప్రారంభమై దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత 1929 నాటికి పూర్తి చేసుకుంది. ఈ భారీ భవనాన్ని నిర్మించడానికి దాదాపుగా 29,000 మంది కార్మికులు, వివిధ రకాలైన కళాకారులు అవసరమయ్యారు. సుమారు 700 మిలియన్ల ఇటుకలను ప్రస్తుత రాష్ట్రపతి భవన్ నిర్మాణంలో ఉపయోగించారు. రాష్ట్రపతి భవన్ కోసం మల్చా, రైసీనా గ్రామాల నుంచి సుమారు 4,000 హెక్టార్ల భూమిని సేకరించారు. అప్పటి బ్రిటిష్ కాలంలో దీని నిర్మాణానికి ₹1,40,00,000 ఖర్చయ్యాయి కూడా. 5 స్టార్ హోటల్ గదులను తలదన్నేలా ఉండే గదులు, 74 వరండాలు, 18 మెట్ల మార్గాలు ఉన్నాయి. అనేక ఆడిటోరియంలు, భారీ బ్యాంకెట్ హాల్లు, ప్రముఖ దర్బార్ హాల్, క్లాక్ టవర్లు మరియు అశోక్ హాళ్లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాంప్లెక్స్ 37 ఫౌంటైన్లతో ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి మన దేశానికి తెప్పించబడిన 100 రకాల పూల మొక్కలతో అద్భుతమైన 15 ఎకరాల విస్తీర్ణంతో మొఘల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విజిటర్స్ వాటినే చూసి తన్మయత్వం చెందుతూ ఉంటారు. మన దేశ రాష్ట్రపతి భవన్ ఎంత పెద్దది అంటే ప్యాలెస్ ను పూర్తిగా ఆస్వాదించాలంటే గైడ్ సహాయం తప్పనిసరి అని చెప్పుకోవచ్చు. లేదంటే ఎక్కడ ఏది అర్థమయ్యే అవకాశం ఉండదు. 1950లో దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు వైస్రాయ్ నివాసంగా ఉన్న ఈ భవనం భారత రాష్ట్రపతి అధికారిక చిరునామాగా మారింది. రాష్ట్రపతి భవన్ లోని గెస్ట్ వింగ్ ని సౌత్ వెస్ట్ వింగ్ అని కూడా అంటుంటారు. ఇది 3 అంతస్తులను కలిగి ఉంటుంది. మొదటి అంతస్తు దేశాధినేతలు మరియు ప్రతినిధి బృందంలోని ఇతర సీనియర్ సభ్యులందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ఇవి కాక 2 ప్రముఖ సూట్లు కూడా ఉన్నాయి. ద్వారక, నలంద అని పిలువబడే ఈ 2 సూట్లు మన దేశానికి అతిథులుగా వచ్చే దేశాధినేతలు, ముఖ్యమైన ప్రముఖులు బస కోసం ఉపయోగించబడతాయి. ప్రారంభంలో అంటే వైస్రాయ్లు మరియు వారి కుటుంబాలు తమ నివాసానికి ఈ వింగ్ ను ఉపయోగించేవారట. అందుకే అప్పట్లో రాష్ట్రపతి భవన్ ను వైస్రాయ్ హౌస్ అని కూడా పిలిచేవారు. కానీ రాజగోపాలాచారి భారత తొలి గవర్నర్ జనరల్ గా నియమితులైన తర్వాత వైస్రాయ్ సూట్ తనకు నచ్చినట్లుగా కనిపించడంతో రాష్ట్రపతి భవన్ లోని వాయువ్య భాగానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి నార్త్ వెస్ట్ వింగ్ రాష్ట్రపతి భవన్ నివాస విభాగంగా మారిపోయింది. రాష్ట్రపతి భవన్ లోని గెస్ట్ వింగ్ లోని అన్ని సూట్లలో ద్వారకా సూట్ అతి పెద్దది. తర్వాత నలంద సూట్ ఉంది. ఈ సూట్లు అందమైన మొఘల్ గార్డెన్ ను ఆనుకొని ఉంటాయి. అక్కడ నుంచి గార్డెన్ లోని మొక్కలు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి దేశ విదేశాలలో అందుకున్న బహుమతులను ప్రదర్శించే ప్రత్యేక హాల్ కూడా ఉంది. ఇందులో కింగ్ జార్జ్ 5 ఉపయోగించిన 2 వెండి కుర్చీలు కూడా ఉన్నాయట. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో గుప్తుల కాలం నాటి గౌతమ బుద్ధుని అందమైన భారీ విగ్రహం కూడా ఉంది. ఇది 4వ శతాబ్దానికి చెందిన స్వర్ణయుగం నాటి వారసత్వపు కళను ప్రదర్శిస్తోంది. బుద్ధ విగ్రహం ఉన్న దర్బార్ హాల్ పౌర మరియు రక్షణ వేడుకలను నిర్వహిస్తోంది. ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ లోని దర్బార్ హాల్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం, మంత్రి మండలి మరియు భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. రాష్ట్రపతి భవన్ లోపల కిచెన్ మ్యూజియం కూడా ఉంది. పాతకాలంలో భారత రాష్ట్రపతి వంటగదిలో ఉపయోగించిన పాత్రలు, వంటకాల సేకరణ ఇందులో చూడవచ్చు. భారతదేశ రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి మారిన 1911 నుంచి ఉపయోగించిన వంట సామానులు ఇక్కడ కనిపిస్తాయి. భారత రాష్ట్రపతి భవనంలో అందంగా అలంకరించబడిన మరొక గది అశోక హాల్. వివిధ ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉపయోగించబడుతోంది. రాష్ట్రపతి భవన్ లోని ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కళాఖండాలే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్ డిజైన్ ను కలిగి ఉన్న పైకప్పును అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తోంది.
అలనాటి రాచరికపు వ్యవస్థలను కళ్లకు కట్టేలా ఉండే ఆ దృశ్యాలను చూడడం ఒక జీవితకాలపు అనుభవంగా మిగిలిపోతోంది. ఇప్పటి వరకు చెప్పుకున్నవి కాకుండా మరెన్నో రహస్య నిర్మాణాలు కూడా ఉన్నాయనుకోండి. అయితే సెక్యూరిటీ కారణాలతో అవి బయట ప్రపంచానికి తెలియనివ్వరు. సో ఇవి మన దేశ అధ్యక్షుడు నివసించే రాష్ట్రపతి భవన్ విశేషాలు. ఇక విదేశాలలోని కొన్ని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లను గురించి చూస్తే ప్రతి దేశంలోనూ ప్రభుత్వంలో రాష్ట్రపతికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అందుకే అక్కడి రాష్ట్రపతి భవన్ విభిన్నంగా ప్రత్యేకంగా అగ్రశ్రేణిగా రూపొందించబడింది. కొన్ని దేశాల్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఉంది. అయితే టర్కీలోని రాష్ట్రపతి భవన్ అమెరికా వైట్ హౌస్ కంటే 50 రెట్లు పెద్దది. ఇందులో 1000 గదులున్నాయి. దీని విలువ $1/2 బిలియన్ అంచనాలున్నాయి. టర్కీ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే అత్యంత అందమైన అద్భుతమైన రాష్ట్రపతి భవనం. ఆపై వచ్చేది శ్వేత సౌధం. అమెరికా అధ్యక్షుడు 132 గదుల వైట్ హౌస్ లో నివసిస్తున్నారు. వైట్ హౌస్ నిర్మాణ ప్రక్రియ 13 అక్టోబర్ 1792న ప్రారంభమైంది. ఐరిష్ లో జన్మించిన జేమ్స్ హుబన్ వైట్ హౌస్ కు రూపకల్పన చేశారు. జేమ్స్ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. దాదాపు 570 గ్యాలన్ల పెయింట్ దాని బాహ్య గోడలకు మాత్రమే పెయింట్ చేయడానికి ఉపయోగించారు. వైట్ హౌస్ కు 18 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఈ భవనంలో 6 అంతస్తులు, 132 గదులు, 35 బాత్రూంలు, 147 కిటికీలు మొదలైనవి ఉన్నాయి. 55,000 అడుగుల అంతస్తు స్థలం ఉంది. దీనితో పాటు సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ ఉన్నాయి. ఇక రష్యా విషయానికి వస్తే ఒకప్పటి సోవియట్ యూనియన్ కాలం కన్నా ముందు నిర్మించబడింది. అక్కడి అధ్యక్షుని అధికారిక నివాసాన్ని క్రెమ్లిన్ అని పిలుస్తారు. ఇది దక్షిణాన మోస్క్వా నది, సెయింట్ బాసిల్ కేథ్రాడల్ కు అభిముఖంగా మాస్కో మధ్య నిర్మించబడింది. తూర్పున రెడ్ స్క్వేర్, పశ్చిమాన అలెగ్జాండర్ గార్డెన్లు ఉన్నాయి. క్రీస్తు శకం 1492లో పింక్ కలర్ ఇటుకలతో తయారు చేయబడిన దాని చుట్టూ 1.5 మైళ్ల చుట్టుకొలతలతో త్రిభుజాకార గోడలు కూడా ఉన్నాయి. ఆపై వచ్చేది లండన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్. ఇప్పటికీ సజీవంగా ఉన్న బ్రిటిష్ రాచరికం యొక్క అధికారిక నివాసం అన్నమాట. వెస్ట్మినిస్టర్ నగరంలో ఉన్న ఈ ప్యాలెస్ దేశ కార్యక్రమాలకు, రాచరిక ఆతిథ్యానికి కేంద్రంగా ఉంది. క్వీన్ ఎలిజబెత్ అధికారిక నివాసాన్ని ది క్వీన్ హౌస్ అని పిలుస్తారు. ఇది 19వ శతాబ్దంలో ప్రధానంగా వాస్తు శిల్పులు జాన్ నాష్, ఎడ్వర్డ్ బ్లోచ్లచే కేంద్ర ప్రాంగణం చుట్టూ 3 బాల్కనీలతో నిర్మించడం జరిగింది. చారిత్రాత్మక రోమ్లోని ఎత్తైన కొండపై ఉన్న ఒక భారీ ప్యాలెస్ ను 1583లో నిర్మించారు. ఇటలీ యొక్క అత్యంత శక్తివంతమైన నాయకులలో కొంతమందికి నిలయంగా ఉండేది. జపాన్ లోనూ రాచరికం ఇంకా కొనసాగుతోంది. జపాన్ చక్రవర్తి యొక్క ప్రాథమిక నివాసం నిర్మాణం కూడా అద్భుతంగానే ఉంటుంది. ఇది టోక్యోలోని చియాడా వార్డ్ లో ఉన్న పెద్ద పార్క్ లాంటి ప్రాంతం. ప్రధాన ప్యాలెస్ తో సహా భవనాలను కలిగి ఉంది. తోటలతో సహా దీని మొత్తం వైశాల్యం 1.15 చదరపు కిలోమీటర్లు. చక్రవర్తి నరుహిటోతో తన భార్య ఎంప్రెస్ మసాకో, వారి ఏకైక సంతానం ప్రిన్సెస్ ఐకోతో కలిసి ఇంపీరియల్ ప్యాలెస్ లో నివసిస్తున్నారు. ఆయన జపాన్ 126వ చక్రవర్తి. ఆయన తండ్రి అకిహిటో చక్రవర్తి రాజీనామా తర్వాత 2019లో పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెన్షియల్ జాబితాలోని ఇతర ప్యాలెస్ల కంటే జోంగ్నాన్ హై బహుశా ఎక్కువ చరిత్రను చూసింది. ఇది చైనా అధ్యక్షుడి అధికారిక నివాసం. ఇది వాస్తు శిల్పానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడికి ప్రజలను ఎప్పుడూ అనుమతించలేదు. కాబట్టి ప్యాలెస్ గురించి ఎక్కువ వివరాలు బయట ప్రపంచానికి తెలియవు.